హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ మతాలను హెచ్చింపు చేసుకోవడానికి ఆలోచిస్తారు, కానీ మా మతం గొప్పది అని ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతారు తప్ప మనమంతా ఒక్కటే, మనం మనుషులం, మనమంతా ఒక్కటే. పేద ధనిక అనే విభేదం తప్ప మన అభిరుచులు, అలవాట్లు, కోరికలు అన్నీ ఒకటే. మనం తినే ఆహారం, వేసుకునే బట్టలు అన్నీ ఒకటే. అది గుర్తించి అన్నీ తెలుసు వాళ్ళకి, గుర్తించి కూడా దాన్ని బయటికి ఒప్పుకోలేకపోతున్నారు ఈ జనాలు. ఇగో అడ్డం వస్తుంది. అంటే మేము నమ్మిన మతమే మాకు ఎక్కువ, దాన్నే అందరూ పాటించాలి అనే స్వభావంతో ప్రతి ఒక్క మనిషి అట్లా ఆవేలో వెళ్ళిపోతున్నారు. అట్లా చేయకండి, అది పద్ధతి కాదు. ఒకరు సనాతన ధర్మం అంటారు, ఇంకొకరు అల్లా ఏం చెప్పిందో అది మేము పాటిస్తామంటారు. ఏదేదో ఇంకా ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించని ఇంకొకరు అంటారు. రకరకాల దారులు, ప్రతి మనిషికి ఒక దారి, ప్రతి మనిషికి ఒక మతం, అలా ఉంది. ఇప్పుడు మనం అంతా ఒక కుటుంబం అనుకోవాలి. అంతా అంటే మొత్తం ప్రపంచం మొత్తం అందరు మనుషులందరూ ఒకటే, అందరూ ఒక కుటుంబం అనుకోవాలి. అభిరుచులు వేరే, దాని ఎవరెవరి వ్యక్తిగతంగా వాళ్ళు పాటిస్తే బాగుంటుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఎవరు, అల్లు అర్జున్. కరెక్టేనా? బన్నీ అలియాస్ బన్నీ. నాకు బన్నీ అంటేనే తొందరగా స్ట్రైక్ అవుతుంది, అల్లు అర్జున్ అంటే అసలు నాకు స్ట్రైక్ కాదు. నిన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమని? ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేమంతా ఒక ఫ్యామిలీలో మా నాన్న నేను ఒకటే ఫ్యామిలీ, నేను ఆయన కొడుకును, ఆయన నా తండ్రి, అంతే, అంతవరకే. అభిరుచులు వేరే ఉంటాయి, నాన్నకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, అంతే. నాకు నచ్చింది నాన్నకు నచ్చకపోవచ్చు, అంతవరకే. తర్వాత వ్యక్తిగతంగా, పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా నేను ఆయన కొడుకును, ఆయన నా తండ్రి, అంతే. ఇష్టాలు వేరే, ఇష్టాలు అభిరుచులు వేరే, ఫ్యామిలీ బాండింగ్ వేరే. అంత మాత్రాన మనం విడివిడిగా వేరు కాదు కదా అని సింపుల్గా ఒక మాట చెప్పి కొట్టేశారు. అది ఎవరికో తాకింటుంది, పవన్ కళ్యాణ్కు తాకింటుంది, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఆ మాట వర్తిస్తుంది. అలా మనమంతా ప్రపంచంలో అందరము హ్యూమెన్స్, మానవ జీవులు అందరం ఒక్కటే, అభిరుచులు వేరే. అంత మాత్రాన నిన్న రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకొని దర్గాలోకి వెళ్ళిందని ఒక ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి అని అడగడం చాలా అది పెద్ద తప్పు. క్షమాపణ చెప్పండి అని అడగడం పెద్ద తప్పు. దానికి తోడు ఇంకొక ఆయన ముస్లిం అతను, మా దర్గాలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి దర్గాను సందర్శించి పోవచ్చు అని చెప్పడం వరకు బాగుంది. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా రావచ్చు, పోవచ్చు, ఎస్సీ వాళ్ళు రావచ్చు అని చెప్పి, షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే ఎస్సీ వాళ్ళని చెప్పొచ్చు. కులాన్ని పేరు తీసి మాదిగా అయినా మాల అయినా వాళ్ళు ఎవరైనా రావచ్చు అని చెప్పారు ఆ పెద్ద మనిషి. చర్చకు పిలిస్తే డెబిట్ ఏదో పెడతారు కదా, హిందువును ముస్లింను కూర్చోబెట్టి
ఒక డెబిట్ లాగా ఏదో చర్చ పెడతారు కదా, ఆ డెబిట్లో ఈ ఈ పదాన్ని ఉపయోగించి అన్నాడు ఆ పెద్ద మనిషి. అది ఇంత పెద్ద తప్పు. ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా మనం పెట్టుకున్నది అవన్నీ. ఎక్కడ ఎవరు చెప్పలేదు నల్లగా ఉన్న వాళ్ళు ఈ కులము, తెల్లగా ఉన్న వాళ్ళు ఈ కులము, డబ్బున్న వాళ్ళు ఈ కులము, డబ్బు లేని వాళ్ళు ఈ కులము, ధనికుడు పేదవాడు ఈ రెండు, మంచి చెడ్డ ఈ రెండు. అంతేగాని కుల మతాలు అనేవి మనం సృష్టించుకున్నది. అయినా అంత పబ్లిక్లో అంత పెద్ద మనిషి వీళ్ళు ఆ మాట అనడం ఎంత పెద్ద పొరపాటు. అందుకే కదా కుల మతాల అనేది మీకు మీరే ఇప్పుడు చెప్పారు. అందుకే రెచ్చిపోయి ఘర్షణలు, అదే గొడవలు, కొట్లాటలు జరిగేది అందుకే. మరి ఇప్పుడు ఆ కులం వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఇప్పుడిప్పుడే ఊహ తెలిసిన పిల్లలు ఉంటారు, ఇప్పుడిప్పుడే హై స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. ఇలాంటివి విన్నారంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అరే అతను ఇలా ఒక డెబిట్లో ఇలా మాట్లాడారు కదా, 8th క్లాసు 7th క్లాస్ నుంచి మనకు కొంచెం మెచ్యూర్ అవుతుంది, మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఆయన మాట్లాడేవి విన్నారంటే ఒకవేళ పిల్లలే, అరే ఈ క్యాస్ట్ వాళ్ళు మా దర్గాలోకి రావచ్చు అని అన్నాడే, ఎస్సీ వాళ్ళు మాలమాది అంటే ఏంటి అని ఇద్దరు అమ్మాయిలు డిస్కషన్ చేసుకున్నారనుకో, అరే మన ఇంటి లాస్ట్లో ఉంటారు కదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళ క్యాస్ట్ అదేరా అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఆ కులాన్ని ఎందుకు అన్నాడు ఆయన అంటే వాళ్ళు అంత తక్కువ వాళ్ళు కూడా రావచ్చు పోవచ్చు దర్శించుకోవచ్చు అంటున్నారు కదా. వాళ్ళు అంత తక్కువ కులమా ఎక్కువ కులమా వాళ్ళది స్పెసిఫిక్గా అన్నాడు కదా అని వాళ్ళకే అంతర్మదనం ఏర్పడి డిస్కషన్ చేసుకొని ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళి వీళ్ళు అడుగుతారు. అలాంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? ఇదంతా మీలాంటి పెద్దవాళ్ళు రేకెత్తించే సంఘటనలే కదా గొడవలకు దారి తీసేది. అది తప్పు కదా అతన్ని మాట్లాడింది. ఇప్పుడు దండోరా మందకృష్ణ ఉన్నాడు, ఆయనే విన్నాడు అనుకో, ఇది ఇక ధర్నా అంటారు, కేసులు అంటారు, గొడవలు అవుతాయి, వీళ్ళకి గొడవలు అవుతాయి. అలా అనడం తప్పు అని వాళ్ళు సమర్థించుకోరు, గొడవలు చేస్తారు. ఇదంతా అవసరమా? మీరు ఏం అసలు ఆ క్యాస్ట్ని తీయడానికి అవసరమే లేదు కదా. ఓమరా అతని పేరు ఏదో ఉంది, అతను అన్నమాట ఇది. మీరు ఏదో చర్చించుకుంటున్నారు, రామ్ చరణ్ గురించి దర్గాలోకి వచ్చాడని, అంతవరకు బాగానే ఉంది. ఈ కులాన్ని ప్రస్తావించడం అవసరమే లేదు ఈ చర్చలో. మీకు మీరుగా అట్లా ఓపెన్గా మాట్లాడి గొడవలు తెచ్చేదంటే ఇలాంటివి. కులాన్ని ఎప్పుడు ఏలెత్తి చూపించకండి, అందరం ఒకటే. మీలో ప్రవహించేది రక్తమే, మనలో ప్రవహించేది రక్తమే, ప్రతి మనిషిలో ఉన్నది రక్తమే. అందరు కట్టుకునేది బట్టలు, కాస్ట్ ఒకటే తేడా, ఖరీదు ఎక్కువ తక్కువ ఉంటుంది. అంతేగాని తినే ఆహారం అందరం ఒకటి, ఆకలి అందరికీ ఒకటి. ఈ మాత్రం తెలిసి కూడా మీరు ఎందుకు మిస్టేక్ చేస్తూ రాంగ్ స్టెప్ చేస్తూ గొడవలకు కారకులు అవుతున్నారు? ఇది ఓమర్ గురించే మాట్లాడుతున్నా నేను. చర్చలో ఓమర్ అనే ఒక పెద్ద మనిషి చేసిన చర్చ ఈరోజు ఈ మాటకు నేను ఈ విధంగా స్పందించి మాట్లాడాల్సి వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవరైనా కూడా, అతనే కాదు ఎవరైనా ఒక కులం పేరును ప్రస్తావిస్తే కేసు అవుతుంది, తప్పు అది. అందుకే ఆ క్యాస్ట్కి ఒక యాక్ట్ పెట్టారు.
ఎస్సీ క్యాస్ట్కు ఒక యాక్ట్ పెట్టారు. కేసు కావడానికి ఒక యాక్ట్ ఉంది. అది సీరియస్గా తీసుకుంటే అతనికి చాలా కఠినమైనటువంటి సెక్షన్లు పడతాయి. ఇక ముందు ఎవరు కూడా అలాంటివి వాడకండి, ఉపయోగించకండి. అసలు మధ్యలో ఆ పేరే అవసరమే లేదు. అతను తీసుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మహిళల పట్ల మాట్లాడాలి. ఏవైతే మీరు నిర్ణయించుకున్నటువంటి కుల మతాలను పెట్టుకున్నారో వాటి గురించి కూడా ఓపెన్గా మాట్లాడడం మానుకోవాలి.